హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వంశీ. మీరు చూస్తున్నారు వంశీ ఎలక్ట్రికల్ వర్క్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో నేను మీకు మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్ అనేది ఏ విధంగా బిగించాలనేది నేను మీకు ఈ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే కనెక్షన్స్ కూడా ఏ విధంగా ఇవ్వాలనేది డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోలో నేను మీకు 2 మీటర్స్ ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్ బిగించాను. అలాగే 1 మీటర్ ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్ కూడా బిగించాను. 2 మీటర్స్ ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్ అనేది ఎంట్రన్స్ హాల్లో అయితే బిగించమన్నారు. అలాగే 1 మీటర్ ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ట్రాక్ అనేది వాళ్ళకి కిడ్స్ బెడ్రూమ్ ఉంది, కిడ్స్ బెడ్రూమ్లో అయితే బిగించమన్నారు. ముందుగా మీరు చూసుకుంటే మీకు ఇక్కడ మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్స్ మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ మీకు మ్యాగ్నెటిక్ ట్రాక్ కనిపిస్తుంది, మీకు బ్లాక్ కలర్. మీకు ఇక్కడ నేను యూజ్ చేసినటువంటి మ్యాగ్నెటిక్ ట్రాక్ వచ్చి మీకు ఏస్ కంపెనీది. మీకు అంతా మీకు బ్లాక్ కలర్లో ఉంది. మీరు ఇక్కడ లైట్స్ అనేవి చూసుకోవచ్చు. ఈ మ్యాగ్నెటిక్ ట్రాక్ వల్ల యూజ్ ఏంటంటే మనకి ఎక్కడ పడితే అక్కడ మనం ఆ లైట్స్ అయితే పెట్టుకోవచ్చు మనకు కావాల్సిన విధంగా. అవి మీకు మ్యాగ్నెటిక్ ట్రాక్ సంబంధించినటువంటి చోకులు అవి. ఇది మీకు మ్యాగ్నెటిక్ ట్రాక్ పైన మీకు క్యాప్ ఉంటుంది. మనం లైట్స్ అనేది పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ క్యాప్ అనేది కట్ చేసుకుని పెట్టుకోవాలి. ప్రొఫైల్ టైప్లో ఉంటుంది సేమ్. లోపల మీకు మ్యాగ్నెటిక్ ట్రాక్ అనేది ఈ విధంగా ఉంటుంది. లోపల మీకు బ్యాక్ సైడ్ అంతా మీకు ఒక మెటల్ కింద అయితే ఉంది, చూసారు కదా. ఇలా మీకు చుట్టూ ఈ విధంగా ఉంటుంది. ఇది మీకు 1 మీటర్ మ్యాగ్నెటిక్ ట్రాక్ ఇది. అలాగే మీకు ఇక్కడ ఈ మ్యాగ్నెటిక్ ట్రాక్ సంబంధించినటువంటిది చోక్ ఇది. మీకు ఇక్కడ ఏస్ ప్రో అని చూసారు కదా. ఇక్కడ మీకు ఇన్పుట్ ఫేజ్ న్యూట్రల్ ఉంది. అలాగే మీకు అవుట్పుట్ అనేది మీరు ఇక్కడ చూసుకుంటే అవుట్పుట్ 48 వోల్ట్స్ అయితే వస్తుంది, డీసీ వస్తుంది. ఇది మీకు డీసీ మీద అయితే పనిచేస్తుంది. ఇన్పుట్ ఏసీ సప్లై అవ్వాలి, అవుట్పుట్ డీసీ అయితే వస్తుంది ఈ మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్ అనేది. ఇది మీకు లోపల మనం ఇన్సెట్ చేసుకోవాలి ఈ విధంగా. మీకు ఇక్కడ హోల్ కనిపిస్తుంది, చూసారు కదా. ఆ హోల్లో నుండి వైర్ అయితే బయటికి లాక్కోవాలి. కనెక్షన్ ఇచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు అక్కడ హోల్ అనేది. మన ఇలా ఈ చోకర్ అనేది అందులో మనం ప్రెస్ చేసుకుంటే మనకి లాక్ అయిపోతుంది ఈ మ్యాగ్నెటిక్ చోక్ అనేది. ఆ చోక్ కూడా మీకు మ్యాగ్నెట్ అయితే ఉంటుంది. ఇది మీకు లైట్స్ ఇవి. ఇక్కడ మీకు పిన్నులు కనబడుతున్నాయి, చూసారు కదా, కాపర్ పిన్నులు. ఆ కాపర్ పిన్నుల ద్వారా మీకు పవర్ సప్లై అయితే లైట్లకి అయితే వెళ్తుంది. ఇది మీకు 6 LED ఉన్నటువంటి లైట్ ఇది. అలాగే మీకు ఈ ట్రాక్ అనేది ఏ పక్క వెళ్తే ఆ పక్క మనం జరుపుకోవచ్చు. ఈ మ్యాగ్నెటిక్ ట్రాక్లో అదొక అడ్వాంటేజ్. అలాగే ఇంకొక లైట్ అయితే పెడుతున్నాను చూడండి. ఇది మీకు యాంగిల్ ఏ పక్క వెళ్తే ఆ పక్క అడ్జస్ట్ చేసుకోవచ్చు. మనకి ఫోకస్ అనేది ఏ కార్నర్లో పడాలంటే ఆ కార్నర్లో పడేలాగా మనం లైటింగ్ కూడా పెట్టుకోవచ్చు. ఇలా మీకు పక్కనే ఇంకొక లైట్ కూడా పెడుతున్నాను చూడండి. ఇలా మీకు ప్రెస్సింగ్ చేసేసుకుని ఎక్కడ కావాలంటే అక్కడ మనం లైట్ అనేది పెట్టుకోవచ్చు. ఎక్కువగా మీకు ఇది బట్టల షాపుల్లో అయితే చూస్తారు మీరు. తర్వాత మనకి మిగిలిన గ్యాప్స్లో మనం ఈ క్యాప్ అనేది కట్ చేసుకుని పెట్టుకోవాలి. ప్రొఫైల్కి మనం ప్రొఫైల్ ఫిట్టింగ్ అనేది అయిపోయిన తర్వాత క్యాప్ అనేది పెట్టుకుంటాం, చూసారు కదా పైన. సేమ్ ఆ ప్రాసెస్సే ఇలా మీకు ఓవరాల్గా అయితే ఉంటుంది. ముందుగా నేను మీకు 2 మీటర్స్ ఉన్నటువంటి మ్యాగ్నెటిక్ ట్రాక్ అనేది ఏ విధంగా బిగించాలో చెబుతున్నాను. అక్కడ నేను పాయింట్ అయితే లాక్కున్నాను చూడండి. ఇదివరకు సీలింగ్ చేయకముందు సీలింగ్ పాయింట్లు అయితే లాక్కుంటాం కదా, అక్కడ మనకి లాగాము పాయింట్ అనేది. తర్వాత మీకు పాయింట్ అనేది లాక్కున్న తర్వాత ఇది కటింగ్ అనేది ఎవరైతే పిఓపి వర్కర్ ఉంటారో ఆ పిఓపి వర్కర్ అయితే కటింగ్ చేశారు. అది కటింగ్ చేసి పైన ఐరన్ సపోర్ట్లు అయితే వేయాలి. ఈ మ్యాగ్నెటిక్ ట్రాక్ అనేది లోత్ అనేది మీకు 1.5 ఇంచెస్ అయితే ఉంటుంది. ఆ 1.5 ఇంచెస్కి సరిపడినట్టు పైన సపోర్ట్లు అయితే వేయించాం చూడండి. ఇక్కడ మీకు 4 సపోర్ట్లు అయితే వేశాడు ఈ 2 మీటర్స్ ఉన్నటువంటి దానికి. తర్వాత నేను పెన్సిల్తో అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఎక్కడైతే సపోర్ట్లు అయితే ఉన్నాయో అక్కడే నేను ఈ మ్యాగ్నెటిక్ ట్రాక్ అనేది అక్కడ పెట్టుకుని పెన్సిల్తో మార్క్ చేసుకున్నాను, చూసారు కదా ఈ మ్యాగ్నెటిక్ ట్రాక్ని. ఇప్పుడు మనం ఆ ట్రాక్కి డ్రిల్ బిట్తో హోల్ అయితే వేసుకుని ఈ మ్యాగ్నెటిక్ ట్రాక్ అనేది సీలింగ్కి అయితే బిగించుకోవాలి. అది కూడా ఏ విధంగా బిగించుకోవాలో చెబుతాను. ఇలా మీకు బ్యాక్ సైడ్ మెటల్ ఉంటుంది, అంతా మీకు మెటల్ ట్రాక్ ఇది. ఇలా మనం హోల్ అయితే వేసుకోవాలి. నేను 6mm ఉన్నటువంటి డ్రిల్ బిట్తో హోల్ అయితే వేసుకున్నాను. ఇలా మీరు చూసుకోవచ్చు 4 హోల్స్ అయితే పడింది. మన దగ్గర రీఛార్జబుల్ డ్రిల్లింగ్ మిషన్ ఉంటుంది కదా, దాంతో అయితే నేను హోల్స్ అయితే వేశాను. ఇలా మీకు ఓవరాల్గా ఈ విధంగా ఉంటుంది. హోల్స్ అనేది వేసుకున్న తర్వాత ఆ హోల్స్లో నుండి మనం బ్లాక్ స్టార్ స్క్రూస్ అయితే బిగించుకోవాలి. సీలింగ్లో ఉన్నటువంటి సపోర్ట్స్ ఉన్నాయి కదా, దానికైతే బిగించుకుంటే మీకు మ్యాగ్నెటిక్ ట్రాక్ అయితే ఫిక్స్ అయిపోతుంది సీలింగ్కి. తర్వాత మీకు ఇక్కడ చూడొచ్చు పైన ఐరన్ సపోర్ట్ కనిపిస్తుంది, చూసారు కదా. ఆ హోల్స్లో నుండి 1 ఇంచ్ స్టార్ స్క్రూలు వేసుకుంటే సరిపోతుంది. ముందుగా నేను ఇక్కడ దానికి సంబంధించినటువంటి ఎల్ఈడి డ్రైవర్ని అయితే ఫిట్ చేస్తున్నాను చూడండి. మ్యాగ్నెటిక్ ట్రాక్ సంబంధించినటువంటిది. పైన మీకు 2 స్టీల్ కలర్లో కనిపిస్తున్నాయి, చూసారు కదా, అవే మీకు మ్యాగ్నెట్స్. ఆ మ్యాగ్నెట్ అనేది అంటుకుంటుంది లోపల ఆ మ్యాగ్నెటిక్ ట్రాక్లో.
మీకు సిల్వరీ కనిపిస్తున్నాయి చూసారు కదా, ఈ పక్క ఆ పక్క పిన్నులు అవి మీకు ప్లస్ మైనస్ అయితే వస్తుంది అవుట్పుట్. డీసీ ప్లస్ మైనస్ అయితే వస్తాయి. ఇది మీకు చోక్ విషయానికి వస్తే ఇక్కడ నేను మీకు కనెక్షన్ అయితే ఇచ్చాను చూడండి. పాజిటివ్ నెగిటివ్ అయితే నేను ఇక్కడ కలిపాను. మీకు సైడ్ నుండి హోల్ అయితే పెట్టుకుని అక్కడ నుండి వైర్ అయితే బయటకు లాక్కుని ఆ చోక్ అనేది అందులో పెట్టాను చూడండి. చోక్ డమ్మీకి, అక్కడ డమ్మీకి అయితే మనం టేప్ అయితే వేసుకోవాలి. డమ్మీ అయితే ఊడిపోతుంది, మనకి ఆ టేప్ అనేది కనిపించలేదండి, సీలింగ్లోకి అయితే వెళ్ళిపోతుంది. ఇది మీకు ఓవరాల్గా కనెక్షన్ విషయానికి వస్తే తర్వాత నేను మీకు ఇక్కడ సీలింగ్లోకి పెట్టి నేను ఇక్కడ స్క్రూస్ అయితే ఫిట్ చేస్తున్నాను చూడండి. లోపల మీకు ఐరన్ ఛానల్ అయితే చూసుకోవచ్చు. ఐరన్ ఛానల్ స్క్రూ అయితే నేను డ్రిల్ చేసుకున్నాను. మీకు 1 ఇంచ్ బ్లాక్ స్టార్ స్క్రూలు అయితే వాడాను. ఇలా మీకు పైన స్క్రూస్ అనేవి చూసుకోవచ్చు. ఇక్కడ కూడా మీకు లోపల ఐరన్ ఛానల్ కనిపిస్తుంది చూసారు కదా, ఆ ఐరన్ ఛానల్కి మనం స్క్రూ అనేది బిగించుకోవాలి. అప్పుడు మనకి సీలింగ్ అయితే ఫిక్స్ అయిపోతుంది మ్యాగ్నెటిక్ ట్రాక్ అనేది. ఇలా మీకు ఓవరాల్గా 4 స్క్రూలు బిగించుకున్న తర్వాత మ్యాగ్నెటిక్ ట్రాక్ అనేది చూడండి, మీకు చాలా బాగుంది కదా. సీలింగ్ వైట్ కలర్ సీలింగ్, మ్యాగ్నెటిక్ ట్రాక్ వచ్చి బ్లాక్ కలర్, మీకు బ్లాక్ కాంబినేషన్ అయితే బాగుంది. ఇప్పుడు మీకు ఇవి లైట్స్, ఈ లైట్స్ అనేది మనం ఇన్సర్ట్ చేసుకోవాలి. ఇది మనం ఏ పక్క ఇన్సర్ట్ చేసినా మీకు లైట్ అయితే వెలుగుతుంది, నో ప్రాబ్లం. ఓ పక్కే ప్లస్ ఓ పక్కనే మైనస్ ఉంటుంది, ఎలా పెట్టుకోవాలనే ప్రాబ్లం అయితే ఏముండదు. ఏ పక్క మనం లాకింగ్ చేసుకున్నా మనకి లైట్ అయితే వెలుగుతుంది. ఇది మీకు మ్యాగ్నెటిక్ ట్రాక్ యొక్క ఉద్దేశం. ఇలా మీకు మనం లాకింగ్ చేసుకునేటప్పుడు లైట్ అనేది చూడండి, మనం ప్రెస్ చేస్తే లాక్ అయిపోతుంది. ఇలా మీకు నేను పెడుతున్నాను చూడండి, ఇలా లోపలికి తోస్తున్నాను. లోపల తోసి ఇలా ఈ విధంగా మనం లోపల తోసి ఇలా లైట్ని ప్రెస్ తోస్తే పైపోయింది. ఇలా మనకి లాక్ అయిపోయిన తర్వాత మళ్ళీ మనం లాక్ అనేది పక్కన నొక్కుని మళ్ళీ బయటికి లాగాలి, అప్పుడు బయటికి అయితే వస్తుంది. ఇలా మనకి లాకింగ్ అయితే ఉంటుంది ఈ మ్యాగ్నెటిక్ ట్రాక్ అనేది. మనకి మ్యాగ్నెటిక్ లైట్ అనేది బయటికి లాక్కునేటప్పుడు పక్కన లాక్ ఉంటుంది, ఆ లాక్ ప్రెస్ చేసి మనం బయటికి లాగాలి. అదే మనం లాక్ చేసేటప్పుడు పైకి పుష్ చేస్తే సరిపోతుంది, లాక్ అయిపోతుంది. తర్వాత మనకి ఏ విధంగా కావాలో ఆ విధంగా యాంగిల్ అయితే సెట్ చేసుకోవచ్చు. వాల్ మీదకి ఫోకస్ అనేది ఏ విధంగా కావాలనేది. అలా నేను ఫైనల్గా కనెక్షన్స్ అనేది ఇచ్చుకున్న తర్వాత ఆన్ చేస్తే మీకు టెంపరీగా ఇక్కడ నేను ఒక 5 లైట్లు అయితే కనెక్ట్ చేసాను చూడండి. ఇలా మీకు పెట్టి చూపిస్తున్నాను, అది పర్మనెంట్ అయితే కాదు. ఓనర్ అయితే ఎన్ని కావాలంటే అన్ని మారుస్తాము. ఇది ప్రస్తుతానికి మనకి ఫిక్సింగ్ అయిందనేది నేను మీకు ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను. ఈ విధంగా మనకి ఏ విధంగా కావాలితే ఆ విధంగా మనం లైటింగ్ అనేది మార్చుకోవచ్చు, ఫోకస్ అనేది ఎలాగన్నా పెట్టుకోవచ్చు. ఇది మీకు మ్యాగ్నెటిక్ ట్రాక్ వల్ల ముఖ్య ఉద్దేశం. ఇది మీకు కలర్ అనేది న్యూట్రల్ వైట్ కింద అయితే వస్తుంది. మీకు ఇలా వాల్ మీద అయితే ఈ విధంగా ఫోకస్ అవుతుంది చూడండి. ఇలా మనకి ఎక్కడ కావాలో అక్కడ లైట్ అనేది పెట్టుకోవచ్చు. పెట్టుకుని మనకి లైటింగ్ అనేది ఓకే అయిన తర్వాత పైన మనకి క్యాప్ అనేది వేసుకుంటే సరిపోతుంది. ఇలా మీకు బ్లాక్ కలర్లో మీకు మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. తర్వాత మీకు ఇక్కడ నేను మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్ అనేది ఏ విధంగా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చో చూపిస్తున్నాను చూడండి. ఇలా మనకి ఏ పక్క కావాలితే ఆ పక్క మనం రొటేట్ చేసుకోవచ్చు ఆ ఎల్ఈడి బల్బుని. ఇది మీకు రొటేట్ కూడా అవుతుంది, మనకి ఏ యాంగిల్ కావాలితే ఆ యాంగిల్లో సెట్ చేసుకోవచ్చు. మనకి 45 యాంగిల్, 90 యాంగిల్, మనకి నచ్చిన యాంగిల్లో మనం సెట్ చేసుకుని మనం లైట్ అనేది ఫోకస్ అనేది పెట్టుకోవచ్చు. ఇలా మనకి ఫోకస్ అయితే అవుతుంది. అలాగే మనకి ఏ పక్క కావాలితే ఆ పక్క అయితే జరుపుకోవచ్చు. మనకి ఇక్కడ కావాలనుకున్న లైట్ ఈ పక్క జరుపుకోవచ్చు, ఆ పక్కన కావాలితే ఆ పక్క జరుపుకోవచ్చు. ఇది మీకు ట్రాక్ లైట్ వల్ల ఉపయోగం అయితే ఇది ఇలా మీకు జరుగుతుంది. తర్వాత నేను మీకు ఒకసారి లైట్ అనేది ఆన్లో ఉండగా మనకి ఫోకస్ అనేది ఏ విధంగా పడుతుంది గోడ పైన అనేది చూపిస్తాను చూడండి. మనకి ముట్టుకున్న షాక్ అయితే కొట్టదులండి, ఎందుకంటే ఇది మీకు DC 48 వోల్ట్స్ మీద పనిచేస్తుంది కాబట్టి మనకు పవర్ సప్లై అనేది ఎక్కడ బాడీకి అయితే రాదు. ఇలా నేను మీకు పక్కకి అయితే తోసి మీకు యాంగిల్ అయితే మారుస్తున్నాను చూడండి. లైట్ యాంగిల్ అనేది ఇలా కిందకి అలా మీకు పక్కకి మార్చుకోవచ్చు. ఇలా మీకు ఇక్కడ ఈ చివర్లే చూపిస్తున్నాను చూడండి ఏ విధంగా మనం యాంగిల్ అనేది సెట్ చేసుకోవచ్చు అనేది. ఆ పక్క గోడ మీదకి అయితే నేను ఫోకస్ పెట్టాను చూడండి లైట్ అనేది. ఇలా మనకి ఎలా కావాలో అలా మార్చుకోవచ్చు ఈ ట్రాక్ లైట్స్ అనేది. తర్వాత నేను సేమ్ ప్రాసెస్లో 1 మీటర్ ఉన్నటువంటి ట్రాక్ లైట్ని అయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్లో అయితే బిగించాను. మీరు ఇక్కడ చూడవచ్చు ట్రాక్ లైట్ అనేది ఫోకస్ కింద పడుతుంది చూడండి. 6 లైట్స్ అయితే ఉన్నాయి ఎల్ఈడి లైట్స్, ఇది ఒకటే వచ్చింది అలాంటిది. మిగిలిన అన్ని యాంగిల్ సెట్ చేసుకునే లైట్స్ అయితే వచ్చాయి. ఇది మనకి ఆప్షనల్లో ఏది కావాలితే తీసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియోలో మ్యాగ్నెటిక్ ట్రాక్ లైట్ అనేది ఏ విధంగా బిగించుకోవాలనేది ఈ వీడియోలో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అలాగే ఈ వీడియో పైన మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్లు అయితే అడగండి, నేను మీకు అక్కడ నుండి అయితే రిప్లై అయితే ఇస్తాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంతవరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఇలాగే మన ఛానల్లో మరిన్ని ఎలక్ట్రికల్ వీడియోస్ అనేవి వస్తూనే ఉంటాయి. అంతేకాకుండా మన ఛానల్లో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేయండి. ఈ వీడియోకి ఇంతే, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్ ఫ్రెండ్స్.